కేటీఆర్కి సంబంధించినటువంటి ఈ ఫార్ములా రేస్ సంబంధించినటువంటి ఈ రేస్ ఏదైతే ఉందో ఇది దానిపైన చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. దానిలో ప్రధానంగా అరవింద్ కుమార్ను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఏసీబీ ఒకవైపు, ఇంకొక వైపు ఈడీ, ఈ రెండు కూడా దూకుడుగా పోతూ మొత్తానికైతే కేటీఆర్ను అడ్డంగా బుక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది. సో కేటీఆర్ అయితే ఈ కేసుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో చాలా క్లియర్గా ఫెమా ఉల్లంఘనలు జరిగినటువంటి విషయంలో చాలా స్పష్టంగా తెలుస్తోంది. అదేవిధంగా ఇక్కడ గ్రీన్కో కంపెనీకి, అదేవిధంగా మరి కేటీఆర్ సంబంధించినటువంటి బంధువులకు ఎవరికైనా మ్యూచువల్గా ఏమైనా కంపెనీలు ఉన్నాయా అనేటువంటి కోణం కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. దానిపైన కొంత రీసెర్చ్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో విదేశాలలో గ్రీన్కోకు, అదేవిధంగా ఇటు కేటీఆర్ అంటే నాకు తెలిసి కేటీఆర్ బాంబర్ది అంటే ఇలాంటి రేసులు కానీ లేకపోతే సన్బర్న్ షోలు కానీ ఈ పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాజ్పాకాల మాత్రమే చూస్తాడు. సో గ్రీన్కోకి అదేవిధంగా రాజ్పాకాలకి ఏమైనా కంపెనీలు ఏమైనా లింక్ ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది, చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతూ ఉంది. విదేశాల్లో ఏమైనా కంపెనీలు ఉన్నాయా, లేకపోతే గ్రీన్కో మొదటి రేస్ అంటే ఎప్పుడైతే ఫార్ములా ఈ రేస్ మొదటి సీజన్లో జరిగినటువంటి అవకతవకల్లో కూడా చాలా పెద్ద రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే దానిలో ఏమైనా అవకతవకలు జరిగినాయి. గ్రీన్కో కంపెనీ ఏమో నేను 100 కోట్లు 120 కోట్లు 150 కోట్లు పెట్టినా చెప్పేసి అంటున్నాడు. అంత పెద్ద ఎత్తున ఖర్చు ఏం చేసిండు అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో దానిపైన కూడా కొన్ని నిజాలు నిగ్గుదేల్చాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రభుత్వానికి పరోక్షంగా 700 కోట్ల లాభం వచ్చిందంటే గ్రీన్కో ప్రభుత్వం ఎంత పెట్టింది? దాదాపు 20 కోట్ల 30 కోట్లు పెట్టింది ఖర్చు. మరి 120 కోట్లు పెట్టినటువంటి 110 కోట్లు పెట్టినటువంటి గ్రీన్కో కంపెనీకి ఎన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన చాలా పెద్ద ఎత్తున కొంత ఈ కేసు పురోగతిలోకి వస్తే అనేక విషయాలు కూడా బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే కేటీఆర్ ఓవరాల్గానే అరవింద్ కుమార్కి చెప్పాడా, లేకపోతే ఏదన్నా ఆయనకు సంబంధించినటువంటి ఏమైనా డాక్యుమెంట్ ఏమైనా ఉందా, అంటే ఏమైనా ఓవరాల్గా రాసి నాదే బాధ్యత, పూర్తి బాధ్యత నాదే, మీరు పంపించండి అని చెప్పేసి ఏమైనా రాసిండా లెటర్ అనేది కోణంలో కూడా కొంత చర్చ బలంగా జరుగుతూ ఉంది. దానిపైన కూడా కొంత కేసులో పురోగతి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కేటీఆర్ చాలా అడ్డంగా బుక్ అయ్యాడు. దీనిలో ఏసీబీ కాకుండా ఈడీ ఎంటర్ అయింది కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు కూడా కొంత మేర ఈరోజు ఈడీకి ఏసీబీ కంటే ఎక్కువగా ఆధారాలు దొరికేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఈడీ ఎంటర్ అవ్వడం వెనకాల చాలా పెద్ద స్కెచ్ అయితే ఉంది. కాకపోతే ఈడీ ఒకసారి వన్స్ ఎంటర్ అయింది అనుకోండి చాలా ఆధారాలు సేకరిస్తుంది. ఏసీబీకి అన్ని రైట్స్ ఉండకపోవచ్చు, కానీ ఈడీకి అన్ని చాలా రకాల రైట్స్ ఉంటాయి కాబట్టి మేబీ చాలా రకాల ఆధారాలు ఏసీబీ కంటే ఈడీకే ఎక్కువ దొరికేటువంటి అవకాశాలు అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. సో కొన్ని రోజులు ఆగితే దీనిపైన సంచలనమైనటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో చూద్దాం, కొన్ని రోజులు ఆగితే దీనిపైన అసలు విషయాలు ఏందో తెలిసేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఒకసారి కాలోజీ టీవీ లైవ్ను చూస్తున్న దయచేసి లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతాను మిత్రులారా. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.